ఒక బిట్ చదవండి అమ్మ. ఫస్ట్ బిట్ చదవమ్మా. మీకు రేషియో ఎప్పుడైనా సరే రేషియో క్యాలిక్యులేట్ చేయాలి, ఆ రేషియోలో కన్వర్ట్ చేసుకోవాలి అంటే 2 యూనిట్స్ ఏమని చెప్పాను మీకు నేను, ఒకే యూనిట్స్లో ఉండాలి. కిలోమీటర్స్లో ఉంటే ఇంకోటి కిలోమీటర్స్లోనే ఉండాలి, ఒకటి కేజీస్లో ఉంటే ఇంకోటి కేజీస్లోనే ఉండాలి. అలా కాదు సార్, ఒకటి లీటర్స్లో ఇచ్చి ఇంకోటి కిలోమీటర్స్లో ఇస్తాను సార్ అంటే మెజర్మెంట్ చేస్తారా మీరు? మెజర్మెంట్ అనేది మనం చేయలేం. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? సెకండ్ బిట్ కదా ఏంటిదండి? యూనిట్ టర్మా నెంబర్ ఆఫ్ ఫంక్షన్? నథింగ్ బట్ నెంబర్స్ అండి. నెంబర్స్లోనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. థర్డ్ బిట్ చదువు మనకి. ఆర్డర్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ రేషియో ఈజ్ ఇంపార్టెంటా కాదా? ట్రూ. ఎందుకు? యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ అనేవి అలాగే ఉండాలి. 1:2 రేషియో ఉంటే అది 1:2లోనే మెన్షన్ చేయాలండి, 2:1లో మెన్షన్ చేయకూడదు. మన మన క్లాస్లో ఉన్నారండి, టోటల్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఎంతమంది ఉన్నారు క్లాస్లో? స్టూడెంట్స్ 4 మెంబర్స్ ఉన్నారు. మన క్వశ్చన్లో వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ అని అడిగితే 3:1 మనం మెన్షన్ చేయాలి. 3 బాయ్స్ ఒక గర్ల్ ఉన్నారు కాబట్టి. అలా కాకుండా గర్ల్స్ అండ్ బాయ్స్ అని అడిగితే 1:3 అని మెన్షన్ చేయాలి. మనం రివర్స్లో మెన్షన్ చేస్తే బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనం రివర్స్ చేసి చెప్పేసినట్టు. మన క్వశ్చన్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అనేటప్పుడు మనం 1:3 అని మెన్షన్ చేసామనుకోండి, దాని అర్థం ఏంటి? ఒక బాయ్ అండి 3 గర్ల్స్ ఉన్నారని అర్థం. అవునా? ఇప్పుడు మనం అలా మెన్షన్ చేయకూడదు కదా. మన క్వశ్చన్లో బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో అడిగినప్పుడు 3:1 అని మెన్షన్ చేయాలి. ఆర్డర్ అనేది మనం ఎప్పుడు మార్చకూడదు. నెక్స్ట్ రేషియో ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డాష్ ఫామ్. ఏమని చెప్పానండి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ 21:12 ఉందనుకోండి, దాన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చా, అలాగే వదిలేయచ్చా? అలా చేయొచ్చు. ఈ టేబుల్లో 7 3 4 12 7:4 అనేది సింప్లెస్ట్ ఫామ్. ఎప్పుడైనా సరే రేషియోని సింప్లెస్ట్ ఫామ్లోనే మెన్షన్ చేయండి. ఆ టేబుల్స్ రావాలని చెప్పి వదిలేయచ్చు. అర్థమైందా? రేషియో హ్యాస్ నో యూనిట్. ట్రూ, ఫాల్స్ ఆర్ పార్షియలీ ట్రూ? రేషియోకి యూనిట్స్ అనేవి ఉండవంట. ట్రూవా ఫాల్సా? రేషియో యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు చదువు మాకు. AC ఈక్వల్స్ టు A:B అండ్ C:D ఉంది కదండి. A:B అండ్ ఆర్ ఈక్వల్స్ టు ఇంతనే ఉన్నది. మనకు తెలిసింది ఏంటండి? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ A/B ఈక్వల్స్ టు C/D రాసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ ఏదైనా చేసుకోవచ్చు. ఏమొచ్చిందండి ఇప్పుడు మనకి? చెప్పండి. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చెప్పారు కదా, ఏమొచ్చింది చెప్పండి ఇప్పుడు? AD ఈక్వల్స్ టు మీరు ఏం చెప్పారు? AC ఈక్వల్స్ టు BD అని చెప్పారు. ఎలా చెప్పారు? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని చేసుకోవచ్చు, ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ అని చేసుకోవచ్చు. మనం ఎలా చేసుకున్నా మనకు వచ్చే ఆన్సర్ ఏంటండి? AD:BC ఉందా ఇక్కడ ఆప్షన్? దెన్ అగైన్ సెవెంత్ ప్రాబ్లం. వీళ్ళు ఎవరైనా సెవెంత్ ప్రాబ్లం ట్రై చేస్తారండి? 4⁵ 2.5 ఇది ట్రై చేయండి ఎవరైనా. సింప్లిఫై చేయాలండి, జస్ట్ క్యాజువల్గా థింక్ చేస్తే అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనకి ఇలా రేషియోస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? బేసిస్ 2 ఈక్వల్ అయ్యేలా చేసుకోవాలండి. ముందు ఏం చేసుకోవాలండి? బేసిస్ 2 ఈక్వల్ అయ్యేలా చేసుకోవాలి. ఇక్కడ బేసిస్ ఉంది మనకి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2.
4 ఎలా రాసుకోవచ్చండి? సో ఇప్పుడు నేను రాస్తా దీన్ని 4⁻².5ని నేను 2 స్క్వేర్ ఇంటూ 2.5గా రాస్తా. అవునా? 82 క్యాన్సిల్, 82 క్యాన్సిల్ అండి. ఇది ఎంత అవుతుంది చెప్పండి? దీని వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 2 ఇంటూ 2.5 ఎంత అండి? 2 ఇంటూ 2.5 ఎంత? 2 ఇంటూ ఎంత? 2 ఇంటూ 2.25 ఎంత? మరి క్యాల్సిల్స్ ఉన్నాయా? తీయండి బయటికి, పిల్లలు పెడతాయి లాభ పెడితే. 2 ఇంటూ 2.5 ఎంత అన్నప్పుడు చేతిలో క్యాల్సి పెట్టుకుంటే మీరు యూజ్ చేయట్లేదు. 2 ఇంటూ 2.25 ఎంత? 2 ఇంటూ 2.25 ఎంత? 2 ఇంటూ 2.25, 2 ఇంటూ 2.25. మరి ఇందాక 2 ఇంటూ 2.5 అంటే 4.5 అన్నాం. క్యాల్సియం ఉన్నప్పుడైనా వాడండి. సో ఇప్పుడు 2 ఇంటూ 2.5 ఎంత అండి? 5. ఇప్పుడు దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకున్నామండి? 2⁻5కి కన్వర్ట్ చేసుకున్నామన్నా. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటండి? 2⁻5 డివైడెడ్ బై 2³ అంతేనా? మనం నిన్న నేర్చుకున్న టర్మినాలజీ ఏంటండి? a⁴n m డివైడెడ్ బై a⁴n అంటే ఏం చేయాలి? a⁻m - n. ఏ వాల్యూ ఎంత అండి? a = 2, m వాల్యూ ఎంత? n వాల్యూ ఎంత అండి? సో ఇప్పుడు 2⁻5 - 3 is nothing but 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత అండి? ఆన్సర్ ఎంత? ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత అండి? రేషియోలో యాక్షన్ చేయాలి కదా మనం. ఆన్సర్ ఎంత? 4:1. అదో నెక్స్ట్ పెట్టుకుని సైలెంట్ కొంటూ వీళ్ళు చెప్తారు ఆన్సర్స్. ఇప్పుడు ఇక్కడ రేషియో ఉంది కదండి, మనకి ఏం ఇచ్చారు? 3:2, 1:3, 1/3 అండ్ 1/8. 3/2 to 1/3:1/8 ఇంతేనండి ఇచ్చింది. దీనికి మనం ఏం కనుక్కోమన్నాడు? ఇదే రేషియోని వేరేలాగా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎస్ సింపుల్ రేషియోలో ఎలా కన్వర్ట్ చేయొచ్చు అని అడిగాడండి. ఏమని అడిగారు? ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అని అడిగాడు. చెప్పమ్మ సుస్మిత, ఎలా చేయాలి? ఎలా చేయాలండి? ఎల్సిఎం వచ్చా? ఎల్సిఎం వచ్చాండి అందరికీ? ఎల్సిఎం అంటే ఏంటి? ఎలా చేయాలండి ఎల్సిఎంని? 3,8 అండి. చెప్పండి ఏం చేయాలి? వన్ జా 2 తర్వాత. సో ఇంకా మనం చేయక్కర్లేదండి, ఎందుకంటే రెండు సపరేట్ వచ్చేసినాయి కాబట్టి. ఎల్సిఎం అంటే ఇప్పుడు చెప్పండి నాకు. ఏమంటే ఏంటంటే 2 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 4 అండి. 24. ఇప్పుడు మనం ఏం చేయాలండి? 3/2 ఇంటూ 24 = 1/3 ఇంటూ 24 = 1/8 ఇంటూ 24 చేయాలి. 2 టేబుల్ ఎంట్రెన్స్ క్యాన్సిల్ అవుతుందండి. ఎంట్రెన్స్ క్యాన్సిల్ అవుతుందండి. 3 టేబుల్లో 8 టేబుల్లో. సో మనకు ఫైనల్గా మిగిలిన రేషియో ఏంటి? 3 12 ఎంత? 6:8 3 అండి. సో మన ఫైనల్ రేషియో ఏంటండి? 36:3.
అది వేరే, అది మనం ఏసీ వీడి అవి కనుక్కోవాలి, అది వేరే. ఇక్కడ మనం సింపుల్గా ఎల్సిఎం చేయాలి. సో ఇప్పుడున్న రేషియోస్ని ఇలా బైస్లో కాకుండా 3/2 ఇలా కాకుండా జనరలైజ్ రేషియోలో ఇవ్వాలి. 1/A 1/B 1/C ఉంటే దాన్ని మనం A:B:Cగా కన్వర్ట్ చేయాలండి రేషియోని. అదే ఇక్కడ మనం చేసింది. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అండి ఇప్పుడు? 36:8:3. ఎక్కడ ఉంది చెప్పండి? ఆప్షన్ సి. సరే, 9th బిట్ మనం నేను సాల్వ్ చేసామండి. మీరు సాల్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు అందరూ నేను వచ్చి నోట్స్ చెక్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి నాకు క్వశ్చన్ చెప్పండి మీరు సాల్వ్ చేసే ముందు. A:B ఎంత అండి? 2:3. B:C ఎంత అండి? 4:5. మనం ఏం కనుక్కోవాలండి ఇప్పుడు? A:D కనుక్కోవాలండి. సాల్వ్ చేయండి. ఎలా చేస్తున్నారండి? అందరూ చేస్తున్నారా? ఇప్పుడు క్యాన్సిల్ చేసి వదిలేస్తావేంటి? 48, 72, 108 ఉన్నప్పుడు నేను మొన్న ఏం చెప్పాను? రేషియోలో 3 ఉంటే 3 క్యాన్సిల్ చేయాలండి. 2 క్యాన్సిల్ ఒక టేబుల్లో చేసి 3 వదిలేస్తావేంటి? మరి 105 వరకు ఎత్తావు. మూడిట్లో కామన్గా క్యాన్సిల్ అయ్యే టేబుల్ చూసుకోండి. మీకు ఏ వచ్చిందండి అయినా? 48, 72, 105 ఏమొచ్చింది? A:B:C. ఏ రేషియో అండి? అంత రాదండి అసలు. ఎంతండి? 2 4 ఎంత? 8. 3 4 ఎంత? 3 5 ఎంత? మరి ఇది కదా రావాల్సింది, ఎందుకు వచ్చింది? ఏ మెథడ్ చేసినా అలా రాదండి. A:B ఎంత అండి? 2:3. B:C ఎంత అండి? 4:5. ఎంతనా? A:B:C ఎలా కనుక్కోవాలండి? ఇలా ఎర్రర్స్ పెట్టుకోండి, మీకు ఈజీ గుర్తుంది అండి. AB:B² అండి మనం చేయాల్సింది. A:B:C కూడా AB:B² మనం చేయాలి. సో ఇప్పుడు 2 4 ఎంత అండి? 3 4 ఎంతమ్మా? 3 5 ఎంత? సో మనకి ఇప్పుడు A:B:C వచ్చేసిందండి. అవునా?
A:B:C వచ్చింది మనం కనుక్కోవాల్సింది ఏంటి, A:D కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ D కూడా కావాలి. C:D ఎంత ఇచ్చారండి, 6:7. ఎలా చేయాలండి ఇప్పుడు, ఎలా చేయాలి చెప్పండి. 6 48, 12 72, 6 90, 7 05. మళ్ళీ ఏం కనుక్కోమన్నాడండి, A:D 48:105 అండి. ఈ రెండింటిలో కామన్గా ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందండి, చూడండి ఎంత 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 అండి, హౌ మెనీ టైమ్స్ ఆన్సర్ ఎంత అండి, ఇప్పుడు క్వశ్చన్ ఇస్తే మీరు చేయాలి, అర్థమైనంత తలవుతుంది కదండి. ఫార్టీ 48:70. నువ్వు ఇందాక ఎక్కడ వరకు చెప్పావు నాకు, మరి ఇదివరకు ఇస్తావు, మరి ఇదివరకు ఇస్తావు అంటే నాకు కావాల్సిన 4 రేషియోస్. లేకపోతే నువ్వు డైరెక్ట్గా A:D చెప్పాలి. A:B:D చెప్పి వదిలేసి మధ్యలో C వదిలేస్తా, ఏదో 2 చెప్పాలి, లేకపోతే 4 చెప్పాలి కదా. మరి ఇది వదిలేస్తావు ఏంటి, అర్థమైందండి. రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇది ఈజీ మెథడ్ అండి. సార్ సింపుల్గా చెప్పాలంటే టాప్లో ఉన్న రేషియోస్లో లాస్ట్ నెంబర్ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. మనం A:B:D చేసినా అదే చేసామండి. చూడండి, టాప్ రేషియో ఉందా, దాంట్లో లాస్ట్ నెంబర్ ఏది బీనే రిమైనింగ్ 2 నెంబర్స్తో మల్టిప్లై చేసాం. A:B:D అదే చేసామండి. ఏని ఒకసారి మల్టిప్లై చేసామండి, బీని ఒకసారి చేసాం, సీని మాత్రం 2 సార్లు మల్టిప్లై చేసామండి. ఓకేనా, ఇది మాత్రం రెండింటితో మల్టిప్లై చేయాలి. ఓకేనండి, నోట్ చేసుకుని నీడు ఉంటే నోట్ చేసుకోండి, వెయిట్ చేస్తాను. 1000 సైడ్లు ఉంటాయి కదండి, లేదా డౌన్లో యాప్స్లో ఇచ్చేవాడిని. నేను ఆన్సర్ కీ పంపిస్తాను. నోట్ చేసుకోండి అమ్మా, నాకు మీరు నోట్ చేసుకుంటారని నన్ను చూస్తారని కాదు. చేసుకున్నాను. ఆప్షన్ ఆన్సర్ ఏదండి, ఆప్షన్స్ ఆన్సర్ ఏదండి చెప్పండి. ఇప్పుడు మీరు 10th ప్రాబ్లం సాల్వ్ చేయండి. మనం సాల్వ్ చేసిందేనండి ఆల్రెడీ, అదే క్వశ్చన్ అండి. మనం A:B:C అడిగాడు, మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం కదా, ఇదండి మనకు వచ్చిన ఆన్సర్. A:B:C 48:72 90:105. ఏ టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చండి, ఇదేమండి ఏ టేబుల్ అండి, ఈ టేబుల్లో 48 ఎన్నిసార్లు అండి, 72 24 సార్, 90 సో మనకి ఆన్సర్ ఏంటంటే 16:24:30 ఆప్షన్ సి. వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 11:15? ఇన్వర్స్ అంటే ఏం చేయాలండి, జస్ట్ రివర్స్ ద రేషియో, ఉల్టా పల్టా. ఇక్కడ మనకి ఒక రేషియో ఇచ్చాడండి, దాంట్లో మనల్ని యాంటిసిడెంట్ ఏంటి అని అడిగాడండి.
యాంటిసిడెంట్ ఏదండి? యాంటిసిడెంట్ అంటే ఏంటండి? ఆర్ ద ఫస్ట్ నెంబర్ ఇన్ ద రేషియో. యాంటిసిడెంట్ అంటే ఏంటండి? ఫస్ట్ టర్మ్ ఇన్ ద రేషియో ఆర్ ద న్యూమరేటర్. సో ఇప్పుడు ఆప్షన్ ప్రకారం ఆన్సర్ ఏంటండి? 7/3. వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4? డూప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలండి? స్క్వేర్ చేయాలి. 3 into 3 9, 4 into 4 16. సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 25:36. 25 స్క్వేర్ రూట్ ఎంత ఉంది? 36కి 3 స్క్వేర్ ఎంత అండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 టేబుల్ వచ్చా? మనం ఈ ప్రాబ్లం నేను ఆల్రెడీ సాల్వ్ చేసామండి. ప్రాబ్లం నెంబర్ 15. ఇప్పుడు మీకు మీరుగా ట్రై చేయండి ఒకసారి. చేసామా లేదండి మనం ఇది? ప్రాబ్లం నెంబర్ 15 మనం నేను సాల్వ్ చేసామా లేదా అండి? నవ్వుతారు తప్పకుండా. ప్రాబ్లం నెంబర్ 15 మనం సాల్వ్ చేసామా? ఆ బుక్ ఓపెన్ చేయకుండా ఇప్పుడు సాల్వ్ చేయండి. బుక్ ఓపెన్ చేసి సాల్వ్ చేస్తామని అనగానే ఆ బుక్ ఓపెన్ చేయకుండా ఇప్పుడు సాల్వ్ చేయండి. ప్రాబ్లం నెంబర్ 15 సాల్వ్ చేయండి మీకు మీరుగా. P/Q is the subduplicate ratio of P minus x square and Q minus x square అని అన్నానండి. దాని అర్థం ఏంటండి? ఏది దేనికి సబ్డూప్లికేట్ రేషియో అండి? P/Q equals to root of P minus x square divided by Q minus x square. అక్కడి నుంచి మీరు సింప్లిఫై చేయండి. అండి నేను నోట్స్లోనే చూస్తాను. చెప్పండి దాన్ని. ఎదర్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయొచ్చండి. ఆర్ఎల్స్ ఒక సైడ్ ఉన్న స్క్వేర్ రూట్ని ఇంకో సైడ్ తీసుకెళ్తే స్క్వేర్ అవుతుందండి. జస్ట్ లైక్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఉన్న మైనస్ని ఇంకో సైడ్ తీసుకెళ్తే ప్లస్ ఎలా అవుతుందో అక్కడ ఉన్న స్క్వేర్ రూట్ని నేను ఇటు పక్కకి తెచ్చుకుంటే స్క్వేర్ అవుతుంది. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు P minus x square divided by Q minus x square equals to P square divided by Q square. ఇంతేనా? అంతేనా? అర్థం కాకపోతే అనండి, క్వశ్చన్ మార్క్ వేసేసి కూర్చొని నాకు అర్థమవుతుంది అర్థమైందా లేదా అని. అంతేనా? మీరు నోట్ చేసుకోలేదా ప్రాబ్లం నేను చెప్పినప్పుడు? అయినా బొర్రలు వేస్తారు. ఏంటన్నా అన్నీ పోనీ ఎప్పుడో అయితే పోనీ మర్చిపోయాలి అనుకోవచ్చు. జస్ట్ 1 day ఆ ప్రాబ్లం మొత్తం నేను నోట్ చేసి మిమ్మల్ని నోట్ చేసుకోమని చెప్పి సాల్వ్ చేసి ఇస్తే మళ్ళీ మర్చిపోయారు ప్రాబ్లం. సరే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి? చెప్పండి మీ ముగ్గురు చెప్పండి. నెక్స్ట్ ఏం చేయాలి? నా శ్రీనివాస రామానుజం చేస్తున్నావు చెప్పు. క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై అంటే ఏంటండి? సరే క్రాస్ మల్టిప్లై చేసి ఇప్పుడు మనకి ఏమొచ్చింది చెప్పండి? సో P square Q square minus X square Q square ఇంతేనా? ఈక్వల్స్ టు
మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి? ఏ వాల్యూస్ ఎక్కడ తెచ్చుకోవాలండి? మొత్తం అన్ని తెచ్చుకోవాలా ఓ పక్కకి? అదే అండి, ఇది తెచ్చుకో. అంటే ఏ వాల్యూస్ తెచ్చుకోవాలో నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. మనకి ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు చూడండి ఒకసారి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి? ప్రతిదీ x² = అని ఇచ్చాడు, ఆర్ x = ఇచ్చాడు అవునా? సో మనం ఎక్స్ తరపున వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఒక సైడ్ తెచ్చుకోవాలండి. ఎక్స్ వాల్యూస్ ఏమి ఉన్నాయండి? 2 ఉన్నాయి. సో ఇటు పక్కన ఇది ఉంది కాబట్టి ఎలాగో నేను రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న x² p²ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకుంటానండి. ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది? పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో x² p² - x² q² p²q pq² దీంట్లో కామన్గా ఏముందండి? x² కామన్ చేస్తే p² ఈ రెండింటిలో కామన్గా ఏం తీసేయండి? pq కామన్ తీసానండి. ఏం మిగిలింది అని చెప్పండి? p - మిగిలింది. నెక్స్ట్ ఏం చేయాలండి? దేని ఇంటి చేయాలి? x² = pq divided by p - q divided by p² - q. మనం ఎప్పుడో 6th క్లాస్లో ఫార్ములా నేర్చుకున్నామండి. a² - b² అంటే అండి, నేను అడిగింది a + b² ఆర్ a - b² అండి. సో a - b ఇంటూ a ప్లస్ ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా మనం ఎలా రాసుకోవచ్చండి? p/q ఇంటూ pq ఇంటూ p/q అంటే p - q ఇంటూ p + q. ఓకేనా? ఏమన్నా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక్కడ? p - q క్యాన్సిల్ అండి. సో x² = q/p + q. నేను మళ్ళీ రేపు అడుగుతా ఈ ప్రాబ్లం. ఇక్కడ పిలిపించి చేపిస్తున్నాం మనం. అది మీరు చేయట్లేదండి. నేను నిన్నే కదండి ప్రాబ్లం అంతా చెప్పింది. నోట్ చేసుకోమని నోట్స్ ఇచ్చాను. పల్లె మీరు నోట్స్ వాళ్ళు వస్తారంటారని చెప్పి నోట్ చేసుకోమని కూడా నోట్స్ ఇచ్చాను నేను. అప్పుడు మనకన్నా ఆప్షన్స్లో ఆన్సర్ ఏదండి రైట్? ఏంటి ఆప్షన్ మీ రైట్ ఆన్సర్ అంతేనా? అవునా? ఆప్షన్ ఏనా? ఆప్షన్ మనకు ఆన్సర్ ఏముంది? ఏనా? రైట్ ఆన్సర్ తప్ప మిగతా 3 ఆన్సర్లు చెప్పేసా విష్ణు. నేను సి అంటే సి అన్నో, లక్ష్మణ్ బి అంటే బి అన్నో, చివరికి నువ్వేమో ఏం చెప్పావు ఆన్సర్ ఏమిటి? ఎలా విష్ణు నేను అయితే రేపు ఆన్సర్ ఏంటి? ఆ? 15th క్వశ్చన్. ఆప్షన్ ఏంటి? సరే, ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ప్రాబ్లం నెంబర్ 16.
చెప్పండి ఎలా రాసుకోవాలండి మనం 2s/3t is the duplicate ratio of 2s minus p is to 3t minus p. డూప్లికేట్ రేషియో అండి, దేనికి స్క్వేర్ పెట్టాలి? 2s/3tకి పెట్టాలా ఆర్ 2s minus 3p/3t minus pకి పెట్టాలా? సుస్మిత గారు చెప్తారండి. వెళ్ళనుకున్నాను, దానికి లైబ్రరీ కాదండి క్లాస్ రూమ్. అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలి. చెప్పండి, సైలెంట్ ఉంటే ఎలాగే చెప్పండి. దేనికి స్క్వేర్ అండి? 2s/3t అనేది 2s minus 3p/3t minus pకి స్క్వేరా ఆర్ఎల్స్ రివర్స్? వస్తేనే చదవండి, అసలు ముందు అడిగారని చెప్పి భయపడిపోతే ఎలాగే? నేను చదివి అసలు అర్థం చేసుకుంటే ట్రై చేస్తే ఆన్సర్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఫస్ట్ దానికి ఒక పేరు, గోత్రం ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ చెప్తే వీటికి స్క్వేర్ పెట్టాలా స్క్వేర్ రూట్ పెట్టాలా? అర్థం చెప్తే చూడండి ఇప్పుడు. ఏ ప్రాబ్లం ట్రై చేస్తున్నా వచ్చిన? అది అయిపోయి కిందకు వచ్చాం కదా, అది నుండి కదా ప్రాక్టీస్ చేసుకోవాల్సింది. అదే కదా నీతో ప్రాబ్లం నాకు. ఇప్పుడు చెప్పేది విన్నావు, మళ్ళీ ఇది వెనకబడిపోయింది. ఎప్పుడు చెప్పు లక్ష్మణ్, దాని మీనింగ్ ఏంటి? ఏది దేనికి స్క్వేర్? ఇంటెలిజెంట్ ఆన్సర్, యూనివర్సల్ ఆన్సర్ సార్. స్టూడెంట్స్ దగ్గర నుంచి 100 క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ తెలియదు సార్. అంతేనండి. చెప్పు మాధవ్. అవునమ్మా, అర్థమైంది. ట్రై చేయండి, మరి ప్రాబ్లం సాల్వ్ చేయడం ట్రై చేయండి. చెప్తారు ఫస్ట్ ఆన్సర్ నాకు. మీరు చెప్పకపోతే సుస్మితగా చెప్తారు. ఆప్షన్ ఏ అమ్మా? ఓకే అమ్మా, నాకు ఇంకా డౌట్ ఉందమ్మా, నేను మిగతా వాళ్ళని అడుగుతాను. నాకు రాదని మీరు నేర్పిస్తారని అడుగుతున్నాను అంతే. లక్ష్మణ్ కూడా చెప్పాలి ఇప్పుడు. నాకు రా సార్ అంతేనండి. చెప్పండి ఒకసారి నాకు. 2s/3t ఈక్వల్స్ టు, నేను ఆన్సర్ అడగదండి ఏంటి? 2s మైనస్ /3t మైనస్ అంతేనండి. చెప్పండి, దేనికి స్క్వేర్ పెట్టాలండి? ఓకేనా? సో ఇప్పుడు ఏమొస్తుంది ఫైనల్గా? 4s² / 9t² ఈక్వల్స్ టు s మైనస్ p /3t మైనస్ p. క్రాస్ మల్టిప్లై చేయాలండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది చెప్పండి ఇప్పుడు నాకు. సార్ మీరు చేసుకుంటే మీరు చేసుకోండి సార్, మమ్మల్ని. నిమిషం అయిపోయింది విష్ణు. తర్వాత ఈక్వల్స్ టు తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఏం కామన్ చేయాలి సార్? ఏం కామన్ చేయాలి సార్? చెప్పండి సార్, ఏం కామన్ చేయాలి? సార్ మిమ్మల్నే సార్. ఏం ఏం కామన్ చేయాలి సార్? 12 STలో
కామన్ అంటే 2 నెంబర్లు తీయాల్సిందండి. ఒక నెంబర్ తీయాల్సింది కాదు. చెప్పండి సార్. ఏంటండి? ఏమైందండి? ఆ! నేను ఇంకా నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా విష్ణు. ఎక్కడ వరకు చేసారు చెప్పండి అమ్మ ఒకసారి. ఇగో, నేను ఆన్సర్ అడగలేదండి. ఎక్కడి వరకు చేశారో చెప్పమని చెప్పానండి అంతే. లేదండి. ఫాలో చేశారమ్మా ఎవరన్నా? ఫాలో చేశారా? మీరు ఎవరైనా ఫాలో చేశారమ్మా? అపూర్ణ మీరేనమ్మా? ఆన్సర్ ఏమొచ్చిందండి మీకు? అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నారమ్మా? డౌన్లోడ్ చేసుకుని తర్వాత కూడా మీరు ఆ బ్రష్ని ప్రాక్టీస్ చేసుకోండి. అంతకు మించి 99% బయటికి రావనిపించి మ్యాథ్స్ ఏ మోడల్స్ ఉంటాయండి, నెంబర్స్ కాదండి. నేను మోడల్స్ గురించి చెప్తున్నాను. అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా చూశానండి. లాస్ట్ ఇయర్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ టీపీస్ ఆర్టీపీస్ పేపర్స్ వాటి నుంచి కూడా తీసుకుని జూమ్ మీటింగ్లో నేను స్టార్ట్ చేసినప్పుడు 5గురు ఉన్నారండి. ఇప్పుడు 2 అయ్యారు. తనుసు లేడండి ఇప్పుడు. చెప్తాను రేపటి నుంచి. లాభం లేదండి. ఆన్ సీరియస్ నోట్ నేను తీసుకోవాలండి. సీరియస్ నోట్ తీసుకోవాలి. లాభం లేదు. మామూలుగా చెప్తుంటే మీరు వింటలేదు అన్నమాట. ఎవరైనా సాల్వ్ చేశారమ్మా? నేను మాత్రం నువ్వు కూడా సాల్వ్ చేయలేదా అమ్మా? వాడికి 3 బిట్లు చేసేయాలి మీరు. నేనంటే ఎప్పుడో చదువుకున్నా కాబట్టి నాకు స్లో అవుతుంది. మీరు ఇప్పుడు కదా చదివేది, మీరు నాకన్నా ఫాస్ట్ ఉండాలి కదా. ఏ విషయం అంతేనా? ఇప్పుడు మాట్లాడే క్లాస్ ఎవరికి ఏం మాట్లాడు.
ఆన్సర్ వచ్చేసింది. స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకుంటారా? బై స్టెప్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ చదవండి. 2s/3t is the duplicate ratio of. దాని అర్థం ఏంటి? 2s/3 2s మైనస్ p డివైడెడ్ బై 3t మైనస్ pకి స్క్వేర్ చేస్తే వచ్చిన వాల్యూ 2s. దాని అర్థం ఏంటి మరి? p కదా స్క్వేర్ చేయాల్సింది, 2s మైనస్ p కదా స్క్వేర్ చేయాల్సింది. అలా స్క్వేర్ చేసి ట్రై చేశారా? ట్రై చేయండి. బుక్ పెన్ మీద ఎట్లండి, పెన్ బుక్ మీద అన్ని బిట్స్ కూడా చేస్తున్నాడు. ఆ బిట్ అయిపోయింది, నెక్స్ట్ బిట్ కూడా చేస్తున్నాడు. అలా ఉన్నది. ఈ బిట్ సాల్వ్ చేసేసిన వాళ్ళు నెక్స్ట్ బిట్కి వెళ్ళొచ్చండి. నెక్స్ట్ బిట్ ట్రై చేయండి లోపు. మిగతా వాళ్ళని కూడా తీసుకుని వస్తారండి. అదే అండి. ఏమైంది?
ఓకే విష్ణు, మంజుడు తెలుసా అండి? పెట్టండి, పెట్ట తప్ప ఏం కనిపిస్తుంది అలాంటి. సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? కాకపోతే ఇంత టైం తీసుకుంటే ఎగ్జామ్ మొత్తం దీనికే సరిపోద్దండి. ఫాస్ట్గా ఉండదు. ఏమైందండి? పైకి కిందకి అయిందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ ఏది ఇప్పుడు మనం చూడాల్సింది 17. ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 3:200 అండి. ట్రిప్లికేట్ రేషియో ఏం కనుక్కోవాలి మనం? ఎంత అండి? 3 ఎంత? 3 ఎంత? 27. 2 క్యూబ్ ఎంత అండి? 8. 27:8. అగైన్ 8 ప్రాబ్లం. ట్రిప్లికేట్ రేషియో అండి మళ్ళీ అడిగింది. 4:5కి ట్రిప్లికేట్ రేషియో ఎంత అండి? 10:25. 25 125 విష్ణు? 25. కమింగ్ టు ద 19th ప్రాబ్లం. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలండి? సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ అంటే ఏం చేయాలి? ఏ నెంబర్ని 3 సార్లు మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. ఏ నెంబర్ని 3 సార్లు మల్టిప్లై చేస్తే 27 వస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. క్యూబ్ అంటే 3 టైమ్స్ అండి. క్యూబ్ రూట్ అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ వస్తుంది అనేది. సో ఏ నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 వస్తుందండి, అది 8 వస్తుంది. 2 if 4x plus 3 is to 9x plus 10 is the triplicate ratio of 3:400 అండి. ఎలా సాల్వ్ చేయొచ్చు ఇది? ఇది కూడా నాకు తెలిసిన మనం సాల్వ్ చేసినట్టున్నామండి. 3/4 హోల్ క్యూబ్ వేసుకుంది. సో ఆప్షన్ మెథడ్ అయినా చేయొచ్చు అండి, ఆర్ఎల్స్ క్రాస్ మల్టిప్లై మెథడ్ అయినా చేయొచ్చు. సో 3 క్యూబ్ ఎంత అండి? 3 క్యూబ్ ఎంత? 27. ఎక్స్ ప్లేస్లో న్యూమరేటర్ తీసుకున్నాం అండి. 4x plus 3 ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో ఏది పెడితే 27 వచ్చిందండి మనకి? 4x plus 3 = 27 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అండి? 6. ఇదండి మనకి బేసిక్గా వచ్చిన న్యూమరేటర్. అవునా? ట్రిప్లికేట్ రేషియో అన్నాడు కాబట్టి ఇది. సో 4x plus 3 = 27 అండి. మనం డైరెక్ట్గా ఏం చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఎలా ఏం చేసుకోవచ్చు అండి. 27 - 3 చేస్తే 24 వచ్చిందండి. x = 24/4. ఇట్స్ నథింగ్ బట్. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ మాత్రం ఏం చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్గా ఏం చేసుకోవచ్చు అండి. ఎలా ఏం చేసుకోవచ్చు, రెండిట్లో ఏది చేసినా తొందరగా ఆన్సర్ వచ్చిందండి. సో నో నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్. డినామినేటర్ కూడా వెరిఫై చేసుకోవచ్చు అండి కావాలంటే మనకి. 4 క్యూబ్ ఎంత అండి? 4 క్యూబ్ ఎంత? 4 క్యూబ్ ఎంత అండి? 4. డినామినేటర్ ఏముందండి మనకి ఇక్కడ? 9x plus 10 ఉందండి. అవునా? x ప్లస్లో 6 పెట్టుకోండి. 9 6 ఎంత అండి? 9 6 ఎంత అండి? 54 plus 10
64 కదా, 4 క్యూబ్ అంటే 64 కదా. సో ఆన్సర్ వెరిఫై అయిందండి. ఆప్షన్ 6 ఇస్ ద ఆన్సర్. ఏ ట్రై చేస్తున్నారండి? అయిపోయిందండి, పని అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చి చూస్తా తర్వాత. అయిపోయిందంటే సరిపోదండి. ఏ ప్రాబ్లం చేస్తున్నావు? నేను చెప్పాగా నేను ఇప్పుడు దాకా. నాకు చెప్పిన ప్రాబ్లం అన్నిటి లేదనుకోవాలి. ఏ ప్రాబ్లం అడిగాను నేను అంతే. 20th ప్రాబ్లం చేయడానికి ఏమన్నా విషయం. సరే, రేపు 21st ప్రాబ్లం ట్రై చేయండి అమ్మా మాధవ్. 21 ప్రాబ్లం ట్రై చేయండి. ఏం అడిగాడండి మనల్ని ఇప్పుడు? కాంపౌండ్ రేషియో ఎలా కనుక్కోవాలండి? ట్రై చేయండి. అమ్మా 20th ప్రాబ్లం అమ్మా. ఓకే అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. If 4x plus 3 is to 9x plus 10 is the triplicate ratio of 3:4 అన్నాడండి. దాని మీనింగ్ ఏంటండి? 3/4కి ట్రిప్లికేట్ చేస్తే మనకి 4x plus 3 డివైడెడ్ బై 9x plus 10 వచ్చిందంటండి. సో ఇప్పుడు మనం 4x plus 3 డివైడెడ్ బై 9x plus 10 అనేది డినామినేటర్. 9x plus 10 ఈక్వల్స్ టు 3/4కి హోల్ క్యూబ్ అండి. 3/4కి హోల్ క్యూబ్. సో 4x plus 3 డివైడెడ్ బై 9x plus 10 ఈక్వల్స్ టు 27/64 అండి. ఇంతేనా? ఇక్కడ నుంచి మనం ఎలాగైనా చేసుకోవచ్చు అండి. ఒకటి మీరు ఆప్షన్ మెథడ్ వెరిఫై చేసుకోవచ్చు. ఆప్షన్ మెథడ్ వెరిఫై ఎలా చేసుకోవాలండి? 4x plus 3 ఈక్వల్స్ టు 27 కింద చేసుకోవచ్చు అండి ఆప్షన్ మెథడ్లో. లేదా 4x plus 3 ఈక్వల్స్ టు 27 చేసుకుంటే 4x ఈక్వల్స్ టు 27 minus 3 అండి. 4x ఈక్వల్స్ టు 24, x ఈక్వల్స్ టు 24/4 అండి, విచ్ ఇస్ నథింగ్ బట్ 6. x ఈక్వల్స్ టు 6 అండి. ఈ డినామినేటర్ కూడా మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు అండి. 9x plus 10 ఈక్వల్ టు 64. 9x ఈక్వల్స్ టు 54 minus 10 అండి. 9x ఈక్వల్స్ టు 54, x ఈక్వల్స్ టు 54/9 అండి. ఎన్ని టైమ్స్ అండి క్యాన్సిల్ అయ్యేది? x ఈక్వల్స్ టు 6. లేదు సార్ మాకు ఆప్షన్ మాత్రం వద్దు అంటే మీరు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అండి. 64 into 4, 64 into 3 చేసుకుంటే x వాల్యూ వస్తుంది మనకి. అలా ఏం చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? ఈ మెథడ్ మొన్న కూడా చెప్పానండి మీకు. నేను మొన్న చెప్పానండి మెథడ్ ఇది. నేను చెప్పాను మొన్న.
నేను ఒక్కొక్క ప్రాబ్లం ఒక 10 మెథడ్స్ చెప్తానండి ఇక్కడ నుంచి అయితే. 10 మెథడ్స్ గుర్తుపెట్టుకోండి, ఏది ఇది అని మెసేజ్ చేయండి. ఓకేనా? తర్వాత అడిగితే మళ్ళీ 10 మెథడ్స్ ఏం చెప్పాను అనేది నేను. అర్థమైందమ్మా? కొంచెం అర్థం చేసుకుంటే ట్రై చేయండి. డౌట్ అండి మీకు ఇప్పుడు? మీకు హోంవర్క్ ఏమి ఇవ్వట్లేదు కదండి నేను. హోంవర్క్ ఇవ్వట్లేదు, చాలా ఖాళీగా ఉంటున్నట్టు వచ్చింది మాట. ఆన్సర్ అయితే సైలెంట్ అయిపోతాం. సరే, అలాగే మీకు కొన్ని అది చెప్పబోతున్నానండి. 21 నుంచి 25 వరకు హోంవర్క్ చేసారండి. 5 బిట్స్ అండి, హార్డ్లీ 10 మినిట్స్ పట్టిద్ది. కాంపౌండ్ రేషియో అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, వెరిఫై చేయండి. అర్థం కాకపోతే నేను మళ్ళీ క్లాస్లో చెప్తానండి, ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్ ఎవరైనా మీకు జాయిన్ చేశారా? క్లాస్ మీకు జాయిన్ చేశారా? లేదులేండి, మండే క్లాస్కి చేయండి. మండే క్లాస్కి చేయండి. మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ పేజ్ చేస్తానండి ప్రాబ్లం అని, అది మాకు డౌట్ లేదు. కానీ మీరు తెలివి వాడి ట్రై చేయకుండా మాకు రాలేస్తారని చెప్పారు అనుకోండి, ఒక్కో ప్రాబ్లం 100 సార్లు పనిష్మెంట్ చెప్తానండి. గుర్తుపెట్టుకోండి, మంచిగా చెప్తే అంటలేదు మీరు. 21 and 22 చేయండి పని. 23 మీకు ఫ్యాక్టరైజేషన్ మళ్ళీ ఇబ్బంది పడతారు. 21 and 22 చేయండి. 23 నేనే చెప్తాను, ఫ్యాక్టరైజేషన్ నేనే చెప్తాను. ఫ్యాక్టరైజేషన్ వచ్చాయండి సార్? మిగతా వాళ్ళకి కూడా ఫ్యాక్టరైజేషన్ ప్రాబ్లం మనం చెప్పుకున్నాం లేదు, చెప్పు ఇప్పుడు నువ్వు. 23 ఇప్పుడు నేను రికార్డింగ్ చూపిస్తాను, నువ్వు చెప్పలేదు అన్నావండి. అది నేను రికార్డింగ్ చూపిస్తాను నీకు, చెప్పుకున్నావా చెప్పుకోలేదా? చెప్పుకున్నావా లేదా? 23 నా రోజు 30 ఫ్యాక్టరీస్ అంటే మీతో రాపించానండి. 2 into 15 అని చెప్పాను, 10 into 3 అని చెప్పాను. ఇప్పుడు సైలెంట్గా ఉండాలి, అప్పుడు సార్ కాసేపు బాగా వదిలేస్తారు కదా ఆయనే అని మన నమ్మకం మంది, అంతేనా? చేసేస్తారా 20 నుంచి 25 వరకు? 21 నుంచి 25 వరకు మాట్లాడరండి. లైబ్రరీ కాదు, నేను అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వండి. అక్కడే లేదు, అక్కడ ఎవరు కనిపిస్తారు నీకు? చెప్పండి, చేసేస్తారా? లేదు, అన్ని బిట్స్ మేము చేసుకొస్తామండి, ఇంకా హ్యాపీ అండి నేను. మొత్తం 125 బిట్స్ ఏమైనా ఉన్నాయండి, అన్నీ మీరు చేసేస్తానంటే నేను కూడా చాలా హ్యాపీ. అలాగే మాకు సండే రేపు ఖాళీ కదండి, రేపు అంతా ఖాళీ. ఏమంటారు? ఏంటండి? అర్థం కాలేదండి. కారున్నారు. సరే, ఎన్ని బిట్స్ ఉన్నాయి విష్ణు? 126. ఒక పని చేయండి, నలుగురు ఉన్నారు కదా, ఒక్కొక్కరు 25 25 25 25 డివైడ్ చేసుకోండి. 25 బిట్స్ 25 బిట్స్ 25 బిట్స్ అలా చేసిరండి. లేకపోతే మన ఆన్లైన్లో కూడా ఒక ముగ్గురు ఉన్నారండి, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఒక లెఫ్ట్ అయిపోయారండి ఈ ల్యాబ్లో ఆల్రెడీ. ధనుష్ లేడండి, అసలు ఫస్ట్ నుంచి లేదు. అది ఎప్పుడు స్టార్టింగ్లో పెట్టడం వెళ్ళిపోయాడు. జ్ఞానేశ్వరి, లక్ష్మీ ప్రసన్న, అన్నపూర్ణ ముగ్గురు ఉన్నారండి. ఇప్పుడు అన్నపూర్ణ గారు లేరు. సరే, నేను నమ్మకం ఉంది కాబట్టి మిగతా మొత్తం మీరు చేసుకొచ్చేయండి, నేను వెరిఫై చేస్తాను, కరెక్షన్ చేస్తాను. ట్రై చేసినట్టు కూడా నాకు కనిపించకపోతే అప్పుడు చెప్తాను, ఇప్పుడు ఏం మాట్లాడి నేను. ఓకేనండి, మీరు డిసైడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇప్పుడే మాట్లాడుకోండి, లేకపోతే ఏమన్నా
ఫస్ట్ 25 నేను, తర్వాత 25 నేను చెప్పిన తర్వాత నుంచి అండి. నేను చెప్పిన 25లో మళ్ళీ 25 చెప్తారు అనుకోవచ్చు. లేదండి. అన్నీ దీనికి సంబంధించినవేనండి. ఏ చాప్టర్ జరగలేదని చెప్పండి మీకు ఒకసారి. రేషియో అవ్వలేదా? ప్రపోర్షనల్ అవ్వలేదు. ఏం అవ్వలేదు మీకు? ఇవి కూడా అయిపోయినాయి. ఇవి కూడా రేషియోసే కదండి. రేషియోస్ ప్రపోర్షన్సే కదా. 125 బిట్స్ మీరు 135 బిట్స్ మీరు అప్లై చేస్తే 1.5 అవర్లో అయిపోతాయి. 24 అవర్స్ ఖాళీ ఉంది మనకి. 10 గంటలు చేసి పక్కన పెడతాడు. ఒక 1 అవర్లో చేయండి. మిగతావి కూడా చేయండి. తర్వాత ఇండిసెస్ కూడా ఉన్నాయండి. ఇండిసెస్ ఏమో మనం చేస్తారు. మీరు రేషియో ప్రపోర్షన్స్ మీరు షేర్ చేసుకోండి. లేదండి అన్ని నేనే చెప్తాను. బట్ ఆ 5 ప్రాబ్లమ్స్ మాత్రం మీరు ట్రై చేసి చూడండి. ఆ 5 ప్రాబ్లమ్స్ వరకు మీరు ట్రై చేసి చూడండి. ఆ 5 ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ నేను వెరిఫై చేస్తాను. మీరు సాల్వ్ చేసి డౌట్ అని చెప్పి మీరు ఆన్సర్ అడిగేస్తారండి డైరెక్ట్గా. మీ గురించి స్టూడెంట్ నుంచి వచ్చినాడు నేను. కాకపోతే మీరు మాకన్నా మొదలు అమాయకులం కాబట్టి మాకేం తెలియదండి. సరే అండి. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఒక 20 బిట్స్ చెప్పుకున్నామండి ఇప్పటికి. 1 అవర్కి 20 బిట్స్ అయ్యాయి. ఇప్పుడు అరుణ్ వచ్చారు చూడండి. ఒక్కొక్క టైంకి ఒక్కొక్క వస్తున్నారండి. ఏంటిది? క్లాస్ లాగిన్ అవ్వండి టైం కల్లా. క్లాస్ టైంకి లాగిన్ అవ్వాలండి. క్లాస్ అయ్యే వరకు ఉండాలి. ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, ఇష్టం అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు ఏంటో. అదే కదండి నేను చెప్పింది. ఈ మోడల్స్ నుంచి వస్తాయండి. మీరు నెంబర్స్ మార్చారు సార్, తర్వాత మాకు సంబంధం లేదు సార్. నేను నేనేం చేయలేను. మోడల్స్ అయితే అవి వస్తాయి. 90% అవి వస్తాయి అండి. మీరు కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. దాకా చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? వాళ్ళు చెప్పుకున్న 20 ప్రాబ్లమ్స్ చేయాలి కదండి. అలాంటి బిట్ ఒకటి ఇస్తాడు. ఆ 2 బిట్స్ యాక్చువల్గా లాస్ట్ 3 అటెంప్ట్స్ 2 సార్లు ఇచ్చాడు. లాస్ట్ 4 అటెంప్ట్స్లో ఒక 2 అటెంప్ట్స్ 3 అటెంప్ట్స్ ఆ బిట్స్ ఇచ్చాడు. ఎలా ఇష్టం అయితే. ఓకే గైస్, థ్యాంక్ యూ. కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. బై బై. విష్ణు మరి ఎలా ఉంటే ఎలా విష్ణు.